ఏ టిప్పు వా. సరే వస్తానంది. వల్లి వల్లి అరే ఆగు ఆగు. నేను గుడి చుట్టూ తిరుగుతుంటే నువ్వేంటే నన్ను నీ చుట్టూ తిప్పుకుంటున్నావు? ఎన్న విషయం రొంబ సంతోషంగా ఉన్నా? రొమ్మ కాదు లంబా సంతోషం. నాకు 3 డీలు కొట్టే మొగుడొస్తాడంట. టీ కొట్టేవాడు మొగుడుగా వస్తాడా? టీ కొట్టోడు కాదే, టీ కొట్టేవాడు. ఉనకి ఎవరు చెప్తారే? నంది చెప్పింది. నంది చెప్పిందా? అవును. ఇదిగో కాయిన్ వేసి మరీ టెస్ట్ చేశా. ఓ గాడ్ బ్లెస్ మీ. కాదు కాదు, హే గాడ్ బ్లెస్ మీ. ఈ రూపాయి టిప్పు జీవితాన్ని తిప్పును. రే, ఫోటో తీసేది నిన్ను కాదురా. छोड़ दिया मैं, ओ जानू मेरे प्यार में छोड़ दिया मैं. खाना पीना नहीं रे बावा कड़पू के, निद्रा गिद्रा आती नहीं रे कళ్ళ के. जिंदगी हलाल इंदी रो, प्यार में पड़ी पोया मैं. సారీ అండి. ఒక్కటి నాకు 3 డీలు కొట్టే మొగుడొస్తాడంట. అంద పక్క పో. చిచి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.